ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలను వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరణిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఈ మాటను యేసయ్య తన శిష్యులతో తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలె ఉండినా చాలు. మనం ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ మనకి తెలియజేసిందన్నమాట. శిష్యుడు అంట తన బోధకుని వల్లే ఉండాలంట. ఒక శిష్యుడు ఉన్నారు అని అంటే ఆయనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే ఆ బోధకుడు చెప్పిన దాన్ని వింటూ, ఆ బోధకుడు చేసిన దాన్ని చూస్తూ ఆ శిష్యుడు పెరిగి బోధకుని వలె మారాలి అనేది దేవుని చిత్తం అన్నమాట. అలాగే దాసుడు యజమాను వలె ఉండినా చాలు అంటున్నమాట. దాసుడు యజమానులాగా మారాలి అనేది దేవుని యొక్క చిత్తం. మనం శిష్యులుగా ఉన్నా, దేవుని దాసులుగా ఉన్నా, దాసరానుడుగా ఉన్నాం, మనము యేసయ్యలాగా మారాలి అనేది ఇక్కడ యేసయ్య మనకి తెలియజేస్తున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి ఎగ్జాంపుల్ కాదు, కానీ యేసయ్యే మన ఎగ్జాంపుల్ అనమాట. యేసయ్యే మన మాదిరి, యేసయ్యలాగా మనం మారాలన్నమాట. అంటే శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాను వలన ఉండినా చాలు. మనం యేసయ్యలాగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలన్నమాట. ఆ తర్వాత అంటున్నారు కదా, ఇంటి యజమానికి బయల్జెబూలను వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరణిశ్చయముగా ఆ పేరు పెట్టును కదా. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల అంటే యేసయ్య దెయ్యములను వెళ్ళగొట్టడం వల్ల, దెయ్యాలని వెళ్ళగొట్టడము, ఇంకా స్వస్థతలు చేయడం వల్ల ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క లోకాధికారి ఆయన బయల్జెబూలు వల్ల వెళ్ళగొడుతుండు అని యేసయ్యకి పేరు పెట్టినట్టు మనము చూడగలమాట. అందుకే అన్నారు కదా, ఇంటి యజమానికి బయల్జెబూలు అని పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరణిశ్చయముగా పేరు పెట్టిన కదా. మనం కూడా ఎక్కడైతే ఉండి నిలబడి, ఎక్కడైతే మనము అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తామో అక్కడ ఆ ఏరియా బలవంతుడి పేరు మనకు పెడతారంట. ఇక్కడ మనం చూసుకుంటే నాకే తప్పలేదు, మీకు కూడా తప్పదు, అయినా కూడా మీరు నాలాగా ఉండండి అని యేసయ్య ఇక్కడ మనకు చెప్తున్నట్టుగా మనము గమనించాలి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎలాగైతే ఈ లోకంలో జీవించారో మనము అలాగే జీవించడానికి ఇష్టపడాలి. యేసయ్య ఎలాగైతే తండ్రి చిత్తం పరిపూర్ణంగా చేయడానికి ఇష్టపడ్డారో మనము కూడా అలాగే పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని చేయాలి. యేసయ్య ఎలాగైతే మన అందరి కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నారో మనము కూడా మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం తగ్గించుకొని రిక్తులుగా మారాలి. యేసయ్య ఎలాగైతే ఆయన తండ్రి చిత్తంలో చేయడానికి తను ఎక్కడి వరకైనా తగ్గించుకున్నారో మనం కూడా దేవుని రాజ్యం కట్టడానికి, తండ్రి చిత్తం చేయడానికి, మనము ఏదైతే దేవునికి ఇష్టమో అది చేయడానికి తగ్గించుకునే వారంగా మనము ఉండాలి. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా ఎవరినో మాదిరిగా పెట్టుకోకుండా యేసే మన మాదిరి అనమాట. యేసయ్యలాగా మనం ఉండాలి. యేసయ్యకి బయల్జెబూలు అని పేరు పెట్టిన ఎడల మనకు కూడా కొన్నిసార్లు ఈ లోకం అనేకమైన బిరుదులు ఇస్తూ ఉంటుంది. వాటన్నిటిని మనం చూడకుండా విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనము ముందుకెళ్ళిపోయేవారిగా ఉండాలి. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా మనము యేసయ్యలాగా మారి, యేసయ్యను చూస్తూ ముందుకెళ్ళిపోతూ ఆయనలాగా మారి తండ్రికి ఇష్టపూర్వకంగా ఉందుముగాక. ఆమేన్.